హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భాను రాపెట్టి. అయితే నిన్న ఈవినింగ్ నేను ఒక వీడియో చేశాను. ఏంటది, యూఎస్డిటీ గురించి, డిజిటల్ కరెన్సీ గురించి మీకు చెప్తా అని ఒక వీడియో చేశాను. హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భాను రాపెట్టి. సోల్జర్ భాను అని మీకు డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. అయితే యూఎస్డిటీ అని క్రిప్టో కరెన్సీ గురించి వీడియో చేస్తానని నిన్న ఈవినింగ్ నేను చెప్పడం జరిగింది. అయితే దాని గురించి ఇప్పుడు ఈ వీడియో అనమాట. అంటే మనం చేయొచ్చా చేయకూడదా అనేది, నేను ఎలా చేశాను, నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది చెప్తాను. అయితే యూఎస్డిటీ బైనాన్స్ అనే యాప్లో, బైనాన్స్ బినమో ఇలాంటి యాప్లలో చేస్తారనమాట. ఇది ఇండియాలో అఫీషియల్ కాదనమాట. ఇది ఇండియాలో అఫీషియల్ కాదు. నేను కూడా ఇది యూట్యూబ్లో కొంతమంది యూట్యూబర్లు చెప్పిన మాటలు విని ఇది అఫీషియల్ అనుకుని చేశాను. కాకపోతే ఏంటంటే ఇందులో చాలా రకాల స్కాములు జరుగుతూ ఉంటాయి అన్నమాట. స్కాములు అంటే ఎలా అనుకుంటున్నారు? స్కాముల గురించి కాదు, ముందు ఈ ప్రాసెస్ ఏంటనేది చెప్తాను. నేను బైనాన్స్ యాప్లో లాగిన్ అయ్యాక మీరు డాక్యుమెంట్లు అన్నీ అడుగుతుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ ప్రాపర్గా అడుగుతుంది. మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇచ్చాక, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇచ్చి అఫీషియల్గా లాగిన్ అయ్యాక మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు అన్నీ ఒకదాంతో ఒకటి లింక్ ఉంటేనే వాడు తీసుకుంటాడు, లేదంటే తీసుకోడు, నీ అకౌంట్ రిజెక్ట్ అయిపోద్ది. అయితే ఒకవేళ తీసుకున్నాక సరే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కదా, మనకి ఇందులో పెద్దగా మోసం చేసేది ఏమి ఉండదనే విషయంతో మనం ఒక నిర్ణయానికి వచ్చి మనం ఇందులో కంటిన్యూ అవుతాం అనమాట. అయితే డబ్బులు బాగానే వస్తాయి, డబ్బులు రాదని నేను అనట్లేదు. కాకపోతే దీనికి ప్రాసెస్ ఏంటంటే, స్టార్టింగ్ బైనాన్స్ యాప్లో లాగిన్ అయ్యాక మీకు యూఎస్డిటీ అని, నేను కొన్నది యూఎస్డిటీ, బిట్కాయిన్ కొనుక్కోవచ్చు. బిట్కాయిన్ అప్పుడు చాలా కాస్ట్ ఉండేది, అందుకని నేను కొనలేదు. ఇంకా ఈఎం యునైటెడ్ ఎమిరేట్ అరబ్ దిరమ్స్ అని యుఏఈడి ఉంటాయి, యుఏడి కూడా ఉంటాయి. యునైటెడ్ అరబ్ దిరమ్స్ అని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అది సరే వదిలేయండి అది. అయితే ఈ దిరమ్స్ ఉంటాయి, యూఎస్డిటీలు ఉంటాయి, బిట్కాయిన్లు ఉంటాయి. వీటిని డిజిటల్ కరెన్సీ అంటారు, క్రిప్టో కరెన్సీ. ఇందులో మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ప్రాసెస్, మనం 90 రూపీస్ ఉంటే ఒక యూఎస్డిటీ, అంటే నేను యూఎస్డిటీ చేసాను కాబట్టి నేను యూఎస్డిటీ గురించి మాత్రమే మాట్లాడతాను. అన్ని స్టేట్లకి, అన్ని కంట్రీలకి సంబంధించిన కరెన్సీ ఉంటుంది అందులో. ఆ కరెన్సీకి సంబంధించిన ట్రేడింగ్ చేస్తారు. యూఎస్డిటీ కొంచెం బాగుంటుందని చాలామంది అది చేస్తారనమాట. యూఎస్డిటీ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డాలర్ టెథర్ అనమాట. టెథర్ అంటే యూఎస్డి, ఆ డాలర్ కాకుండా డాలర్ని టెథర్ అనేవాడు ఆ ట్రేడింగ్లో నీకు ఏమైనా నష్టం వచ్చినా, అవకతవకలు ఏమైనా ఉన్నా వాడికి నీకు పెద్దగా నష్టం రాకుండా వాడు చూస్తారు. కాబట్టి టెథర్ అనే కంపెనీ చూసుకుంటుంది. అది ఒక మనిషి పేరు, దాన్ని యూఎస్డిటీ కింద పేరు పెట్టుకున్నారు. అందుకని అందులో చేస్తారు. నేను కూడా అందుకే అందులో చేశాను అనమాట. అయితే ఇది యూఎస్డిటీలో మనం ఇది ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశాక ఏంటంటే, ఇప్పుడు 90 రూపీస్ ఒక యూఎస్డిటీ దొరికింది అనుకోండి, మనం 90,000 పెడితే మనకు 1,000 వస్తుంది. 1,000 వస్తే ఇది మనం 1 మంత్ వరకు ఓన్లీ బయింగ్ ఆప్షన్ ఉంటుంది, మనకి సెల్లింగ్ ఆప్షన్ ఉండదు. సెల్ చేయాలంటే మీరు అక్కడ యాడ్లలో పెట్టుకోవాలన్నమాట. కాకపోతే ఈ 1 మంత్ వరకు మీకు సెల్ చేసే ఆప్షన్ మీకు ఇవ్వడు. 1 మంత్ బిఫోరు మీరు ఏం చేయాలంటే ఓన్లీ ట్రేడ్లు చేయాలి. ఆడు 100 లేకపోతే 35 ఇస్తాడు. ఆ ట్రేడ్లు నువ్వు 1 మంత్ లోపు ఎంత తొందరగా చేసి నీ కాంప్లీషన్ రేట్ అనేది ఉంటుంది అనమాట. అంటే నీకు ఒక విధంగా అది క్యారెక్టర్ సర్టిఫికేట్ అన్నట్టే. అంటే అవతల నీకు డబ్బులు వేసిన దానికి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు, వాళ్ళు డబ్బులు వేసిన వెంటనే నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన ఈ డిజిటల్ కరెన్సీని వాళ్ళకి ఇస్తున్నావా లేదా, అది ఎంత టైంలో ఇస్తున్నావు, దాని మీద ఈ కాంప్లీషన్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. నువ్వు ఏమాత్రం లేట్ చేసినా, ఒకవేళ నువ్వు కరెక్ట్ టైంకి పంపించేసినా, నీతో ఎవడైతే ట్రేడ్ చేశాడో వాడు అక్కడ కంప్లైంట్ చేస్తే మాత్రం నీ కాంప్లీషన్ రేటు పడిపోద్ది. ఒకటి నెంబర్ 1 పాయింట్. నెక్స్ట్ 2 ఏంటంటే, ఇది 1 మంత్ వరకు చేసుకోవచ్చు. 35, 100 చేయాలి. అయితే నేను స్టార్టింగ్లో మనకి తెలియని యాప్ కదా, కొత్తగా చేస్తున్నాం కదా, అందువల్ల నేను భయపడి ఏం చేశానంటే, నేను ఒక 100 రూపీస్కి, 90 రూపీస్ ఒక యూఎస్డిటీ అయితే 180 రూపీస్కి ఒక 2, 3, 5 ఇలా కొంటూ ఉండను అనమాట. అంటే కొన్నిది మళ్ళీ కొనకూడదని అంటారు, నాకు చెప్పిన వాళ్ళు ఎవరో అలా చెప్పారు. కానీ నాకు నచ్చటే కొంటుండోని అది 100 అయిపోయింది.
100 అయిపోయాక 135 కరెక్ట్గా గుర్తులేదు, 3 ఇయర్స్ అయింది కదా నాకు. 2022లో స్టార్ట్ 23 మార్చిలో చేశాను నేను. తర్వాత 1 మంత్లోనే ఆపేసాను. నేను ఎందుకు ఆపేసాను అనేది కూడా నేను వివరంగా డీటెయిల్గా చెప్తాను. అయితే ఇది 1 మంత్ వరకు నేను ఎప్పుడైతే ఇలా చేశానో కరెక్ట్ టైంకి 28 డేస్లోనే నాకు యాడ్ పెట్టుకోవడానికి అవకాశం వచ్చిందనమాట. యాడ్ అంటే అక్కడ డిస్ప్లేలో మనం పెట్టుకొని చూపించుకోవచ్చు అనమాట. యాడ్ అంటే ఇప్పుడు నేను ఈ 90 రూపీస్ తోటి ఒక 100 కొన్నాను అనుకో, 100 ఇంటూ 90,000 కదా, 9,000 కదా, 100 ఇంటూ 9,000 కదా. అయితే నేను 1000 కొన్నాను, ఒక్కొక్కటి 90,000కి కొన్నాను అనమాట. ఎన్ని 1,000 కొన్నా. 1,000 కొని 1 మంత్ తర్వాత నాకు అది డిస్ప్లేలో అదే యాడ్ పెట్టుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. కాబట్టి అక్కడ ఎక్కడైతే నేను ఇంతకుముందు కొనేవాడినా అక్కడ కొన్ని దగ్గరే మంది కూడా ఇక్కడ నుంచి డిస్ప్లే అవుతుంది అనమాట. నువ్వు ఇప్పుడు 90 కొన్నావు అనుకో, అప్పుడు 92 రూపీస్కి నువ్వు పెట్టుకోవచ్చు. ఒక 2 రూపీస్ ఎక్స్ట్రా వేసుకుని పెట్టుకోవచ్చు. అంటే నీ ఇష్టం. తొందరగా సేల్ అవ్వాలంటే కొంచెం తక్కువ పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత ఉందో మ్యాక్సిమం 2-3 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు ఎక్కువ పెట్టుకున్నా తీసుకుంటారు. ఎందుకు అనుకున్నావు, ఈ కొత్తగా ఎవరైతే ఈ యాప్లోకి వచ్చారో వాళ్ళకి మరీ తక్కువలో కొనుక్కునే ఆప్షన్ వాళ్ళకు ఉండదు. ఆల్రెడీ 1 మంత్ అయ్యి ఎవడైతే ఇందులో కంటిన్యూ అవుతున్నాడో వాడికి మాత్రమే తక్కువ రేట్లో కొనుక్కునే ఆప్షన్ ఉంటుంది. ఈ కొనుక్కునేటప్పుడు కూడా ఈ కాంపిటీషన్ రేట్ ఎవరికైతే ఉందో మ్యాక్సిమం 100కి కాంపిటీషన్ రేట్ అయితే 98 పాయింట్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే ఇది ట్రేడింగ్ చేయాలి. ఒకవేళ మీరు ఎవరైనా చేయాలనుకుంటే చెప్తున్నా, నేను చేయమని రికమెండ్ చేయను, కానీ చెప్తున్నా దీనివల్ల నష్టాలు ఏంటనేది కూడా వీడియో ఎండింగ్కి చెప్తా. అయితే అది అందువల్ల మీరు 92 రూపీస్ పెట్టినా కొనుక్కుంటారు. అయితే మీరు 90,000తో కొన్న యూఎస్డిటీలని 90,000కి 90 రూపీస్ అయితే 1000 వచ్చాయి కాబట్టి మీరు అది ఒక నిమిషంలోనే అమ్మేసుకోవచ్చు. ఇది కొనడానికి కూడా మీరు ఈ పేమెంట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా స్పీడ్గా అవ్వాలి. అది ఏమాత్రం లేట్ అయినా సరే మళ్ళీ మీకు ఇబ్బంది, ఈ కాంపిటీషన్ రేట్ మీద మీకు ఎఫెక్ట్ పడుతుంది. అందువల్ల ఏం చేస్తారు, సింపుల్గా యూపీఐ పేమెంట్ అనమాట. యూపీఐ పేమెంట్ అంటే మన ఫోన్పే, గూగుల్ పే ఉంటాయి కదా, అందులో మీరు మళ్ళీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయాలంటే అది చాలా టైం తీసుకుంటుంది మీకు. కాకపోతే అందులో ఎక్కువ అమౌంట్ వరకు మీరు చేసుకోవచ్చు. ఇందులో 1 లాక్ వరకు చేసుకోవచ్చు యూపీఐ. నాకు అది చేసే వరకు నాకు తెలియదు అనమాట దాని యూపీఐ లిమిట్ అంత అనేది. మనకి 1 లాక్ వరకు చేసుకోవచ్చు. 1 లాక్కి కొనేసాం, అది అంతా నిమిషంలో కొనేవచ్చు. మనం 1,000 కొంటే నిమిషంలో కొనేవచ్చు. అవతలోడు కొనుక్కున్నాడు కూడా నీకు 30,000కి పెట్టినా 90,000కి పెట్టినా, కొందరు చాలా పెద్దవే పెడతారు. ఎక్కువ మన దేశం కంటే బయట దేశాలలో ఉంటారు. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు బాగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే పై దేశంలో ఉన్నవాడితో మనం అస్సలు ట్రేడింగ్ చేయకూడదు. నీకు అక్కడ ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. ఫిల్టర్స్లో నువ్వేం పెట్టుకోవాలంటే ఓన్లీ ఇండియా వాళ్ళతోనే నువ్వు ఈ ట్రేడింగ్ చేసేటట్టు నువ్వు పెట్టుకోవాలి, ఆప్షన్ పెట్టుకోవాలి. అయితే వాళ్ళంటే ఎక్కువ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొటేషన్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్తో నీ దగ్గర కొనే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఏంటంటే కొంతమంది తెలివిగా పై దేశాల్లో ఉన్నోళ్ళు వాళ్ళ అమౌంట్ని ఇండియాకి పంపించుకోవడానికి వాళ్ళు ఇండియా వాళ్ళ నెంబర్లు ఇస్తారు, నీ దగ్గర కొనుక్కుంటారు. వాళ్ళు అమ్ముతారు. ఎందుకంటే పై దేశంలో ఇది తక్కువకి వస్తుంది అనమాట. మన ఇండియాలో కాస్త ఎక్కువకి వస్తుంది. పై దేశంలో మినిమం 7 రూపీస్ తక్కువకి వస్తుంది, మన ఇండియాలో 7 రూపీస్ ఎక్కువకి వస్తుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే వాడు 5 రూపీస్ వేసుకుని నీకు ఇంకో 2 రూపీస్కి తక్కువకి ఇచ్చినా సరే నీకు ఈ 2 రూపీస్ నువ్వు మళ్ళీ వేసుకున్నావు 2 రూపీస్ అంటే 90 రూపీస్ది వాడు నీకు 88కి ఇస్తాడు. నువ్వు అమ్ముకుంటేప్పుడు 92కి ఇస్తావు. అంటే 1000 దగ్గర 4,000 వస్తున్నాయి కదా, నీకు 2,000 వచ్చే దగ్గర 4,000 వస్తాయని మనం ఒకరికి పడి ఏం చేస్తామంటే బయట దేశాల్లో ఉన్న మన ఇండియన్స్ అయినా సరే అదర్ కంట్రీస్లో ఉన్నోడితో మనం అసలు ఈ ట్రేడింగ్ అసలు చేయకూడదు. ఎందుకంటే అక్కడే మనం ఇరుక్కుంటాం. ఎందుకంటే అది మనీ లాండరింగ్ కేసులోకి వెళ్ళిపోద్ది. అందువల్ల ఇలాగ చాలామంది ఉంటారనమాట. నన్ను కూడా కొంతమంది తెలుగు వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు ఇందులో. అయితే ఇది ఒక పాటు ఇలా అయిపోద్ది. అందువల్ల బయట దేశంలో ఉన్న వాళ్ళతో మాత్రం ఇది చేస్తారు కదా, ఈ ట్రేడింగ్ చేసేటప్పుడు బయట దేశాల్లో ఉన్న వాళ్ళ దగ్గర కొనకండి, తక్కువ రేటుకి వస్తుందని కక్కువ పడి కొనకండి. నెక్స్ట్ ఇంకోటి అయితే ఇది అంతా మనం 1000 అమ్మేసామనుకో, 1 నిమిషం 2 నిమిషాల్లోనే కొనేస్తారు. పోనీ నీకు 20,000 30,000 కొనుక్కున్నా నువ్వు 10 రూపాయలు తక్కువ పెడితే తొందరగా సేల్ అయిపోతే, అయితే నువ్వు 1000కి ఎంత వస్తుంది, నువ్వు 2 రూపీస్ లాభం వేసుకుంటే నీకు 2,000 వస్తుంది. నీకు జస్ట్ 1 మినిట్ కూడా పట్టదు.
వాడు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు వాడు పంపిస్తాడు, అవి చెక్ చేసుకొని నువ్వు ట్రేడింగ్ చేసి వదిలేస్తావు. ట్రేడింగ్ చేస్తే ఆడ అమౌంట్ ఆడికి పంపించేస్తావు. పంపించగానే ఇది నీకు ఆ 2000 వచ్చేస్తుంది అనమాట. ఇది జస్ట్ ఒక్క నిమిషం మొత్తం అంతా వాడు పంపించిన డాక్యుమెంట్ చూసుకొని వెరిఫికేషన్ చేసుకొని పంపించేసరికి నీకు 1 మినిట్లో ఇదంతా ప్రాసెస్ అయిపోతే 2000 వచ్చేస్తుంది. ఎంత సింపుల్గా వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీనికి అలవాటు పడి ఇది ఏదో బాగుంది అన్నట్టు మనం ఇది కంటిన్యూ చేస్తాం. ఇది మన ఆంధ్రాలో నా షాక్ ఏంటంటే అండి, 18 to 22 ఈ ఏజ్లో ఉన్నోళ్ళు, మ్యాక్సిమం 21 అనుకోండి, ఇంటర్మీడియట్ ఈ టైంలో ఉన్నోళ్ళు, విజయవాడలో చాలామంది నాకు ఇందులో తగిలారనమాట. వాళ్ళు తమ్ముడు ఏంట్రా ఎలా చేస్తున్నారు, కొత్త కదా, నేను కూడా మరి తెలియదు కదా, మనం వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు అన్నారు, అన్న ఇలా వస్తుంది అన్న, నేను బిజీగా ఉన్నాను అది ఇదని చెప్తాను అన్నారు. ఆ తర్వాత 2-3 మాట్లాడాం. 1-2 ఆంటీలు కూడా నాతో ఇలాగా, ఎందుకంటే వాళ్ళ ఫోన్ నెంబర్లో ఇస్తుంటారు కదా మనం పేమెంట్ చేయడానికి, ఫోన్పే కరెక్ట్లకి. అందులో లేదంటే మనమైనా సరే వాళ్ళకి నెంబర్ ఇస్తుండాలి. వాళ్ళు మనకి పేమెంట్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఫోన్పే ద్వారా చేయాలంటే వాళ్ళకి మనం నెంబర్ ఇవ్వాలి. కాబట్టి వీళ్ళు ఏంటంటే కొంతమంది మన తెలుగు వాళ్ళు, మనం తెలుగేయండి, వాళ్ళు ఏంటంటే తెలియని వాళ్ళు ఇంటి దగ్గర ఉండి సింపుల్గా వస్తుంది కదా అని వాళ్ళు మనతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళే మాట్లాడుతుంటారు. మనకు కొత్తలో మనం వేరే వాళ్ళని ఎవరైతే కనుక్కుంటామో వాళ్ళు కూడా అలాగే మనల్ని కనుక్కుంటూ ఉంటారు అనమాట. అంటే ఇదేంటి, ఎలాగా, ఏంటి ఎంత సింపుల్గా డబ్బులు వస్తాయా, నిజమా కాదా, మంచిదా కాదా అని కనుక్కోవడానికి చేస్తారు. అలాగే నాకు 2-3 లేడీస్ ఫోన్ చేశారు అనమాట. అప్పుడు నాకు బెటర్గా అనిపించింది కాబట్టి బెటర్గా నేను చెప్పాను అనమాట. అయితే అంత సింపుల్గా అమౌంట్ వస్తుంది. దీంట్లో ఫ్రాడ్లు ఎక్కడెక్కడ జరుగుతాయంటే, అది ఇందాక చెప్పాను కదా, ఒకటి మనీ లాండరింగ్. పై దేశంలో ఉన్నవాడు మన ఇండియన్ అయినా సరే వాడు అక్కడ USDT వాళ్ళకి తక్కువ దొరుకుతుంది కాబట్టి వాడు అక్కడ కొనేసి నీకు పంపిస్తాడు. వాడికి అక్కడ ప్రాఫిట్ వస్తుంది. వాడికి మినిమం 7 రూపీస్ 8 రూపీస్ తేడా ఉంటుంది, ప్రాఫిట్ వస్తుంది వాడికి. ఎక్కడ 7 రూపీస్ కొని ఆడు 5 రూపీస్కి అమ్మేశాడు అనుకో, నీకు అదే 5 రూపీస్ లాభం వేసుకొని అమ్మాడు అనుకో, నీకు 2 రూపీస్ తక్కువకు వస్తుంది ఇండియాలో. అప్పుడు ఆడికి ఎంత, ఇప్పుడు మనకి 90కి దొరుకుతుందంటే వాడికి 7 రూపీస్ అంటే 83కి వస్తుంది వాడికి. వాడు ఏం చేస్తాడంటే కొంతమంది ఎక్కువ మంది వాళ్ళకి మనీ ఇండియాకి చేరితే చాలు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే 83కి ఉన్నది 85కి 2 రూపాయలు లాభం వేసుకుని, కొంతమంది అయితే 83కి కూడా అమ్మేస్తారు. ఎందుకంటే వాళ్ళ అమౌంట్ని ఇండియాకి పంపించాలి. వాళ్ళు ఈ ఎంబసీల ద్వారా అక్కడ ఎక్కడికి పంపించాలంటే వాళ్ళకి బోల్డ్ ప్రాసెస్, పైగా ఈ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట. అదే నీ ద్వారా అనుకో, వాళ్ళకి ఏం చేయక్కర్లేదు కదా. ఎక్కువ మంది ₹1 2 వేసుకుని అమ్ముతారు. అమ్మిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా వాళ్ళ ఇండియాలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరంటే వాళ్ళ నెంబర్ ఇస్తారు, మీరు వాళ్ళ నెంబర్కి పంపిస్తారు. మీకు తెలియదు కదా మీకు వచ్చిన డిజిటల్ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది, మీ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది. నాకు తెలిసి ఇందులో పెద్ద ఇరుక్కోవడానికి ఉండదు, కానీ డెప్త్గా వెళ్తే ఇది కూడా మనీ లాండరింగ్ కేసులోకి వచ్చేస్తుంది. దానివల్ల మనకి చాలా ఫ్యూచర్లో ఇబ్బంది ఉంటుంది. ఇదొక స్కామ్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కొంతమంది తెలియని వాళ్ళు, ఈ చిన్నపిల్లలు లాంటి వాళ్ళు వస్తారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే, అకౌంట్ అనగానే చాలామంది చెక్ చేసుకోరు కదా, ఫోన్పే పేమెంట్ అనగానే ఫోన్పేలో అది స్క్రీన్షాట్ పంపిస్తాం కదా, ఆ స్క్రీన్షాట్ పంపించేదాన్ని వీళ్ళు లాస్ట్ 4 నెంబర్లు ఉంటాయి కదా, మొత్తం నెంబర్ చూపిస్తుంది, మీ అకౌంట్ నెంబర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లాస్ట్ 4 నెంబర్లు ఎడిట్ చేసి ఈ అమౌంట్ సెండ్ అయింది ఆల్రెడీ ఎవరికో పంపించింది ఉంటుంది కదా, ఆ స్క్రీన్షాట్ ఏమో మనకి పంపిస్తారు. నాకు కూడా ఎలా జరిగింది ఒకసారి. పంపిస్తే చాలామంది వాడు స్క్రీన్షాట్ పంపించాడు కదా, ఆడ ఆల్రెడీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఉన్నాయి, వాళ్ళు ఏదో సెట్ చేస్తారు. వాళ్ళ నిజానికి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటేనే తీసుకుంటుంది, కానీ వాళ్ళు ఎలా ఫేక్ ఇవి సెట్ చేస్తారో తెలీదు, ఫేక్ సెట్ చేస్తారు. సెట్ చేసి వీళ్ళు ఇలా స్కామ్ చేయడానికి చూస్తారు. నువ్వు ఆల్రెడీ ఫోన్పే వాడు చూసి స్క్రీన్షాట్ చూసి పంపించింది నువ్వు నమ్మేసి నువ్వు పంపిస్తావు అనుకో, ఆ తర్వాత ఆడ ఆధార్ కార్డు పాన్ కార్డు మన దగ్గర ఉంది కదా, మనం కాంటాక్ట్ అవ్వచ్చు, కంప్లైంట్ చేయొచ్చు అని అనుకుంటాం. కానీ వాడు ఏంటంటే అది వేరే ఆడియో సెట్ చేస్తారు వాళ్ళు. సరే ఈరోజు అలాగే అయిపోయింది కదా, ఆడేంటి ఆ తర్వాత ఆ అకౌంట్ క్లోజ్ చేసి ఆడు ఎక్కడికో దొబ్బేస్తాడు, మళ్ళీ ఇంకో అకౌంట్ ఓపెన్ చేస్తాడు. ఆడికి అదే పని. లేదంటే ఆ యాభై వాళ్ళు వచ్చినా సరే ఆడికి చాలు కదా. అయితే ఇలా చేస్తారు, ఏది స్క్రీన్షాట్ని ఎడిట్ చేసి ఇలా తప్పుడు పంపిస్తారు, అదొకటి. నెక్స్ట్ అవతలోడు నీకు పంపించిన అమౌంట్, నీ దగ్గర USDT ఎవడైతే కొనుక్కుంటున్నాడో వాడు ఎవరి దగ్గర అమౌంట్ కొట్టేసి ఉంటాడు, ₹1,00,000 కొట్టేస్తాడు. కొట్టేసి ఆడు డీటెయిల్స్ అనేవి జెన్యున్గా ఇచ్చినవి ఉంటాయి కాబట్టి ఆ కొట్టేసిన అమౌంట్ తెచ్చి నీ దగ్గర డిజిటల్ కరెన్సీ కొనుక్కొని, ఎందుకంటే ఆడ ముక్కు మొహం నీకు తెలియదు, మనం తెలియని వాళ్ళతో సరిగా ట్రాన్సాక్షన్ చేయకూడదని మన రూల్.
అయితే తెలియదు కాబట్టి ఆడేం చేస్తాడు, ఆ అమౌంట్ నీకు పంపిస్తాడు. ఏది వేరే వాడి దగ్గర కొట్టేసిన అమౌంట్ నీ అకౌంట్లో వేస్తాడు. నీ అకౌంట్లోకి వేసాక ఏంటి మనకి డబ్బులు వచ్చాయి అనేదే చెక్ చేసుకుంటాం. అది ఎన్ని ఫ్రాడ్లు జరిగాయి, ఏం జరిగింది ఇవన్నీ తర్వాత అర్థమవుతాయి మనకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు. అయితే ఈ అమౌంట్ మన అకౌంట్లో వేస్తాడు కదా, వేస్తే అమౌంట్ వచ్చిందని మనం చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని పంపిస్తాం. నెక్స్ట్ ఎవరైనా ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు అమౌంట్ వస్తుంది కదా, ఏదో ఇబ్బంది అయినా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు ఇలాగా ఎవడైనా మీకు ఫోన్పేకి డబ్బులు పంపిస్తే డైరెక్ట్గా వెళ్ళి మీరు బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకోవాలి. ఫోన్పేలో కూడా కాదు, బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకుంటే ఖచ్చితంగా పడాల్సింది. ఫోన్పేలోకి పంపించినా సరే బ్యాంక్ అకౌంట్ పడతాయి కదా. నీకు ఎప్పటి వరకు అయితే కన్ఫర్మ్ అవ్వదో, నీ కాంప్లీషన్ రేట్ పడిపోయినా పర్లేదు, నీకు నష్టం లేకుండా ఉండాలంటే నువ్వు వాడికి అమౌంట్ నువ్వు డిజిటల్ కరెన్సీ తొందరగా రిలీజ్ చేయకూడదు. ఇదొకటి. నెక్స్ట్ ఇది చెప్పాను కదా, ఏది వేరే వాళ్ళ దగ్గర కొట్టేసి ఆ అమౌంట్ నీకు వేస్తారో అంత అమౌంట్ నాకు సరిపోయింది అనేసి నువ్వు యూఎస్డిటీ రిలీజ్ చేసేస్తావు. నువ్వు రిలీజ్ చేసాక అది ఏమవుతుందంటే వాడు ఏం చేస్తాడు, వాడు ఆ అకౌంట్ క్లోజ్ చేసుకుని వాడు ఎక్కడికో దొబ్బేస్తాడు. మనకి ఇంక వీళ్ళు మన వెనకాల సైబర్ క్రైమ్ వాళ్ళు మనకి ఇంక ఫ్యాన్స్ రెడీ అవుతారు. మన అకౌంట్ ఆపేస్తారు, నో డెబిట్ పెడతారు. ఎవరిదైతే డబ్బులు కొట్టేస్తాడో వాడికి తెలియదు ఆడి దగ్గర కొట్టింది మనం కాదని. ఇప్పుడు మనం జెన్యున్గా చేసుకుందాం ఉంటాం. నేనైతే గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను జెన్యున్గా చేసుకుంటున్నాను. ఏదైనా రిస్క్ అది తీసుకుంటే మళ్ళీ జాబ్కి ప్రాబ్లం కదా, మనం ఎందుకు కావాలని రిస్క్ తీసుకుంటాం. కానీ వీళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి కూడా తెలియదు కదా. ఇది ఎవడో ఏటో ప్రతి ఒక్కటి చెప్పేస్తారా, నేను ఇందులో చేస్తున్నాను, నేను అందులో చేస్తున్నాను, గవర్నమెంట్, నేను ఆర్మీ, లేదంటే ఫలానా ఫోర్స్ అని. అందుకని సైబర్ వాళ్ళు అంత తొందరగా నమ్మరు. అయితే వాళ్ళు మన వెంటబడుతూనే ఉంటారు. నువ్వు బ్యాంక్ వాడికి ఎన్ని చెప్పినా వీళ్ళు ఉండరు. అది ప్రత్యేకంగా నా కేసు చూసుకుంటే నాది జమ్మూలో డ్యూటీ చేసేటప్పుడు అక్కడ ఉండేది నా అకౌంట్, అక్కడ కట్రాలో ఉండేది నా అకౌంట్. నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎక్కడ ఇచ్చారు, సిమ్లాలో ఇచ్చారు. సిమ్లాలో ఉన్నోడే అమౌంట్ కొట్టేశారనమాట. 3 లాక్ మంది ఆడి జస్ట్ 62,000. ఆ 62,000 కోసం మనం 3 లక్షలు ఆపేశారు. ఇలాగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా డీటెయిల్గా ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఇది అంత సింపుల్గా చెప్పలేము. మీరు చెయ్యాలా వద్దనేది అయితే నేనైతే చెయ్యమని సజెస్ట్ చేయను. ముఖ్యంగా బినోమో బైనాన్స్ అనే యాప్. ఇంకా దీని గురించి ఇంకా చాలా ఉన్నాయి. ఇంత లెంత్ వీడియో అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఒకవేళ ఇదంతా మీకు నచ్చితే ఆ నెక్స్ట్ ఏం జరిగింది, లేకపోతే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఏంటనేది. ఇప్పుడు నేను ఈ చెప్పిన వీడియో మీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనేది నాకు మీరు కామెంట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే నేను దీన్ని ఇంకా డీటెయిల్గా ఇప్పటివరకు నేను చెప్పాల్సిందంతా కేవలం నేను ఏం చేశాను, నాకు ఏం ఇబ్బంది అయింది అది కూడా పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది. అందుకని నేను ఏం చేస్తానంటే ఇదంతా నెక్స్ట్ వీడియోలో నేను వివరించడానికి ట్రై చేస్తాను. మీకు ఎంతవరకు నచ్చింది, ఎందుకంటే ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కొంతమంది అయితే ఆంధ్రాలో చేస్తున్నారు, ఆంధ్ర తెలంగాణ స్టేట్లలో నాకు తెలిసి, ఇండియా వైడ్ అయితే బాగానే తెలిసి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది లీగల్ కాదండి, ఇది ఇల్లీగల్. అంటే లీగల్ అని ఆల్రెడీ నిర్మలా సీతారామన్ గారు ఈ వీడియో చూశాను నేను యూట్యూబ్లో. చాలామంది వీడియోలు చూసి ఇది ఇండియాలో లీగల్ అది ఇది అని చెప్తే వాళ్ళ మాటలు నమ్మి నేను వచ్చాను. అది తప్పుడు ఇన్ఫర్మేషన్. కాకపోతే దీని గురించి చర్చ అయితే జరిగింది. ఏది మన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఆవిడ అనౌన్స్ చేశారనమాట. ఏంటి 30% ట్యాక్స్ తీసుకుంటాం, ట్యాక్స్ తీసుకుని ఈ క్రిప్టో కరెన్సీ అనేది లీగల్ చేసేస్తాం ఇండియాలో. అన్ని కంట్రీస్లో కూడా లీగల్గా ఉంది కదా, ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎవడైతే ట్రేడింగ్ చేసుకుంటున్నాడో వాడే పడతాడు. కానీ లాభం వస్తే మనకి గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఆవిడ చెప్పడం జరిగింది. దాన్ని ఆర్బీఐ ఒప్పుకోలేదన్నమాట. ఆవిడ చెప్పిన 2-3 నెలల తర్వాత మళ్ళీ దీని గురించి చర్చ జరిగిందట. ఆ చర్చ జరిగిన వీడియో నేను చూడలేదు. ఈవిడ జనానికి అనౌన్స్మెంట్ అంటే ఈవిడ పార్లమెంట్లో ఈ చర్చిస్తున్నప్పుడు విషయం మాత్రమే నేను చూశాను. అది చూసి ఇంకా ఆవిడే చెప్పింది స్వయంగానే నేను ఏం చేశానంటే నేను స్టార్ట్ చేశాను అనమాట. ఆ 1 మంత్ తర్వాత నేను ఆపేసాను. ఇది ఏదో డేంజర్లా ఉంది, నాకు చిన్న చిన్న సిమ్టమ్స్ కనిపించాయి, పూర్తిగా అనిపించలేదు, జస్ట్ చిన్న అమౌంట్కి. నేను అప్పుడే ఆపేసాను. లాభాలు అయితే వచ్చాయి, కానీ వచ్చిన లాభాలు పూర్తిగా ఉన్నాయా, లేకపోతే నాకు ఎక్కడ దెబ్బ పడింది, ఇవన్నీ నేను ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఇప్పటికే చాలా పెద్దది అయిపోయింది, లైట్ కూడా ఫెయిల్ అవుతుంది. ఓకే, ఉంటాను. జై హింద్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.